హలో గాయ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది ఏ వీడియో అనుకుంటున్నారు? బైక్ జర్నీ వీడియో. కిందటి వీడియో చూశారు కదండి, హిందూపురం దగ్గరలో ఉన్న గవి రంగనాథ్ స్వామి టెంపుల్ వీడియో చూశాం కదా. ఈ వీడియోలో మనం హిందూపురం నుంచి గవి రంగనాథ్ స్వామి టెంపుల్ వరకు బైక్ జర్నీ చేయబోతున్నాం. బ్యూటిఫుల్ నేచర్ మధ్య బైక్ జర్నీ. వీడియోని చివరి వరకు చూడండి. కిందటి వీడియో చూశారు కదండి, గవి రంగనాథ్ స్వామి టెంపుల్ వీడియో. హిందూపురం నుంచి గవి రంగనాథ్ స్వామి టెంపుల్కు ఎలా చేరుకోవాలి అనే జర్నీ వీడియో అండి ఇది. బైక్ జర్నీ వీడియో. హిందూపురం నుంచి టెంపుల్ ఒక 17 కిలోమీటర్లు ఉంటుంది అని కిందటి వీడియోలో చెప్పుకున్నాము. బ్యూటిఫుల్ నేచర్ మధ్య బైక్ జర్నీ చేయబోతున్నాం. రోడ్డుకి ఇరువైపులా చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇటువంటి ప్లేస్లో జర్నీ చేస్తే జర్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇది హిందూపూర్ నుంచి కదిరి వెళ్ళే రోడ్ అండి. మేము హిందూపూర్ నుంచి 17 కిలోమీటర్స్ జర్నీ చేశాము రాచపల్లి అనే విలేజ్ వరకు. అక్కడి వరకు రోడ్డు మాత్రం చాలా బాగుంది. రాచపల్లి అనే విలేజ్ తర్వాత రోడ్ ఎలా ఉందో తెలియదు, కానీ అక్కడి వరకు మాత్రం రోడ్డు చాలా బాగుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కదా. చూడండి దూరంగా ఒక కొండ. బ్యూటిఫుల్ ట్రీస్ మధ్య మన జర్నీ. రోడ్డుకి ఇరువైపులా ఇలా పచ్చదనం ఉంటే చూస్తూ ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. జర్నీ టువర్డ్స్ టెంపుల్. పచ్చని పొలాలను చూస్తూ రైడింగ్. వావ్, వాట్ ఏ గ్రీనరీ. వన్ మోర్ బ్యూటిఫుల్ లొకేషన్. చూసారా నేచర్లో రైడింగ్ ఎంత బాగుంటుందో. చుట్టూ ఇటువంటి చెట్ల మధ్య ప్రయాణం చేస్తే ఎంత దూరం జర్నీ చేసినా అసలు అలిపే రాదు కదా. ఇందాక మనం వచ్చింది హిందూపూర్ టు కదిరి రూటు రాచపల్లి వరకు. ఇప్పుడు రాచపల్లి నుంచి టెంపుల్ వరకు ఇలా సింగిల్ రోడ్డు ఉంది. సింగిల్ రూట్లో కాసేపు ప్రయాణించాలి. సింగిల్ రూట్ అయినా చూడండి ఎంత బాగుందో. రోడ్డుకి ఇరువైపులా చెట్లు. పల్లె వాతావరణం చూడడానికి ఎంతో బాగుంది. వాహ్, గ్రీన్ కార్పెట్ పరిచేశారుగా ఇక్కడ ఫార్మర్స్. టెంపుల్కి దగ్గరగా వచ్చినట్లున్నాము. ఎవరిదో తోట చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్రీనరీ చూడండి అసలు భలే ఉంది కదా.
అదిగోనండి దూరంగా కనపడుతోంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడంతా సింగిల్ రూట్లోనే జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక దగ్గరికి వచ్చేసాంలేండి, కనపడుతోంది కదా. గైస్, నేచర్ లవర్స్కి ఈ వీడియో చాలా బాగా నచ్చుంటుంది. ఎందుకంటే ప్రకృతి మధ్యలో అందమైన జర్నీ చేశాం మనం. ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జర్నీ వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్.